హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ మీతో నా ప్రపంచం. ఈరోజు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలని ఆలోచించి ఎక్కడికి వెళ్దాం, సిటీ లోపల ఏమున్నాయి అనుకుంటే ఈ మధ్య కాలంలో ఒక మంచి భూమిలో ఉన్నటువంటి స్వర్ణగిరి టెంపుల్ అనిపించింది. సో అక్కడి నుంచి ఉప్పటి నుంచి బయలుదేరాము, వెళ్తున్నాము అందివేలో నేను నా ఫ్రెండ్తో కలిసి. సో చూద్దాం అక్కడ విశేషాలు ఎలా ఉంటుంది, ఆ టెంపుల్ ఎలా ఉంది, అక్కడ ఆ రహస్యాలు ఏంటి, ఎందుకు ఆ టెంపుల్ ఇంత ఫేమస్ అవుతుంది. సో దాన్ని ఇప్పుడున్న కాలంలో ఏమంటున్నారు, తెలంగాణ తిరుపతి అని పిలుస్తున్నారు. సో అందుకోసమే చూడాలి అనిపించింది కాబట్టి వెళ్తున్నాము. సో చూద్దాం. మనకు బస్సెస్ అవైలబుల్ అంటే ఎంజీబీఎస్ నుంచి కానీ ఉప్పల్ నుంచి కానీ, లేదు అనుకుంటే జేబీఎస్ నుంచి కూడా అవైలబుల్ ఉంటాయి. కానీ ఎక్కువ శాతం ఉప్పల్ రింగ్ రోడ్ పాయింట్ అవుతుంది కదా, ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది. ఉప్పల్ నుంచి చూసినట్లయితే హన్మకొండ బస్సు, యాదగిరిగుట్ట బస్సెస్, భువనగిరి బస్సెస్ ఉంటాయండి. మీరు ఏ బస్ ఎక్కినా నోడల్ పాయింట్ వచ్చేసి స్వర్ణగిరి అంటే సరిపోతుంది. స్వర్ణగిరికి ఛార్జెస్ వచ్చేసి 70 రూపీస్ ఉంది. మొత్తానికైతే స్వర్ణగిరి టెంపుల్కి చేరుకున్నామండి. అక్కడ నుండి లెఫ్ట్ సైడ్లో లోపలికి వెళ్ళాలి. అందరూ మాకు ఎదురుగా వస్తున్నారు, కొబ్బరికాయలు తీసుకోండి, కొబ్బరికాయలు తీసుకోండి, కొబ్బరికాయలు కొట్టండి అని. రోడ్డు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, రోడ్డు అంత పెద్దగా బాగలేదు, చాలా కచ్చరగా ఉంది. పార్కింగ్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది. పార్కింగ్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంది. అది ఫ్రంట్ వైపు ఉంది, మళ్ళీ బ్యాక్ వైపు కూడా ఉంది. వెహికల్ పార్కింగ్ చేసి మనం వెళ్ళగానే అక్కడ మనకు ఫ్రీ వెహికల్ ఉంటుంది, అది ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉంటుంది. చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసి బయలుదేరాము. ఆలయం మనకు ఫుల్ వ్యూ, ఇది ఫ్రంట్ నుంచి. మనం మొదటగా కనిపించేది బ్రహ్మరథం, ఇది రోడ్డు మధ్యలో ఉంటుంది. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు 2 విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఆ విగ్రహాలు చూడడానికి చాలా మంచిగా అనిపించింది. ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్ ఉంటాయి. మొదటగా మన దర్శనం స్వామివారి పాదాలతోటే మొదలవుతుంది. స్వామివారి పాదాల దగ్గర ఉన్నామండి. మొదట్లోనే పాదాలతోటి మనకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న మండపాలను 7 కొండలుగా అభివర్ణించడం జరిగింది. మండపం కిందగా 108 మెట్ల మార్గాన మనం స్వామివారి గర్భగుడి వైపు వెళ్తున్నప్పుడు మెట్ల మధ్యన స్వామివారి దశావతారాలు పాలరాజుతో మనకు చూపించడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి 7 సంవత్సరాల సమయం పట్టిందని చెప్పారు. అదేవిధంగా 2024 మార్చి 6న మొదటిసారిగా భక్తులకు స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగింది. మొదటగా స్వామివారు మత్స్య అవతారంలో కనిపిస్తారు మనకి. విశేషం ఏంటంటే ఈ విగ్రహాలన్నీ పాలరాజుతో చేశారు కదా, అందుకనే చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎంతగా అంటే కనురెప్పలు కొట్టకుండా చూస్తూ ఉండిపోతుంటాము. ఇప్పుడు వరహ అవతారంలో కనిపిస్తున్నారు స్వామివారు. ఇప్పుడు కూర్మ అవతారంలో కనిపిస్తున్నాడు. ఎంత బాగుందో కదా, చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుంది. నేనైతే కష్టపడుతూ 108 మెట్లు ఎక్కుతూనే ఉన్నాను. కొంచెం ఇబ్బంది అనిపించింది. స్వామివారు ఇప్పుడు మనకు నరసింహ అవతారంలో దర్శనమిస్తారు. చూడండి ఎంత బాగుందో, ఎంత న్యాచురాలిటీ. ఇప్పుడు చూడండి స్వామివారు వామన అవతారంలో ఎంత బాగా ఉందో. సండే వచ్చామండి, అందుకని ఇంత బాగా రష్ ఉంది. పరశురాముడి అవతారంలో ఉన్నారండి. మెట్లు ఎక్కుతున్నప్పుడు మనం పైకి చూసినట్లయితే స్వామివారి నామాలు రాసి ఉంటాయి ప్రతి మెట్టుకు. స్వామివారి ఇప్పుడు రామావతారంలో కనిపిస్తున్నారు. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు బలరాముడి అవతారంలో కనిపిస్తున్నారు చూడండి. ఆ తర్వాత కృష్ణుడి అవతారంలో కనిపిస్తున్నారు. చివరగా స్వామివారు మనకు కలికి అవతారంలో దర్శనమిస్తారు. ఎందెందు వెలిసిన అందందు భక్తుల కోరికలు తీర్చే భక్తవత్సలుడు ఇప్పుడు యాదగిరి తిరుమల వాసుడిగా స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారండి. అదేవిధంగా ఇది భువనగిరికి మరియు యాదగిరిగుట్టకు 15 కిలోమీటర్ల దూరంలో మానపల్లి హిల్స్లో కొలువై ఉన్నారు.
గర్భగుడి లోపలికి వెళ్తూ ఉండగా మనం గోపురం వైపు చూసినట్లయితే భాగవతంని విన్నట్టు కాకుండా చూసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత బాగా చెక్కారు. ఇది నిర్మించడానికి 7 సంవత్సరాలు పట్టిందంట. మరి ఆ మాత్రమైనా ఉండాలి కదా. ఇక్కడికి నృత్యం చేయడానికి కొంతమంది పిల్లలు వచ్చారు. వారితో మా ఫ్రెండ్ ఫోటోలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గుడి ప్రాంగణం చూసినట్లయితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అసలు చెప్పలేము. టికెట్స్ 150 అండి. ఇది స్పెషల్ దర్శనం అనుకుంటా. క్యూలోనైతే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సండే కదా, చాలా విపరీతమైన రష్ ఉంది. చూస్తున్నారుగా బ్రహ్మరథం గుర్రాలతోటి ఎంత బాగా ఉంది. చాలా బాగుంది కదా. ఇది యాదగిరిలోని తిరుమల వాసుడుగా ఇప్పుడు ప్రసిద్ధి కావడం జరిగింది. మానపల్లి జ్యువెలరీ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. భువనగిరికి యాదగిరికి 15 కిలోమీటర్ల దూరంలో 22 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని స్థాపించడం జరిగిందండి. గుడి ప్రాంగణంలో మనకు ఏనుగు తల్లి పిల్లలు మరియు గోవు తల్లి పిల్లలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి నిజమైనవి అనుకునేరు కాదండోయ్, కళాఖండాలు, కళారూపాలు. అదేవిధంగా 1200 మంది కూర్చొని స్వామివారి కళ్యాణం చూసే విధంగా కళ్యాణ మండపం నిర్మించారండి. చాలా పెద్దగా ఉంది. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 108 విష్ణు ఆలయాల నుండి సేకరించిన మట్టిని, నీరును స్వామివారి విగ్రహం కింద పెట్టి దీన్ని నిర్మించడం జరిగిందని చెబుతున్నారు. అందుకే కావచ్చండి ఈ మధ్య కాలంలో 3 నెలల్లో ఇంత ప్రఖ్యాతిగాంచింది ఈ గుడి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్ కూడా ప్రత్యేక దర్శనం ఉందండి. నేను టైం కూడా చూపించాను అక్కడ. ఇక ఆలయం వెలుపల హనుమాన్ విగ్రహం చాలా ప్రత్యేకత అండి. అదేమిటంటే 120 అడుగుల శిలా విగ్రహాన్ని చూడవచ్చు. దీన్ని నిర్మించడానికి 5 సంవత్సరాల సమయం పట్టిందంట. ఈ గంటను చూశారు కదా, 1700 కేజీలతో తయారు చేశారంట. ఇది ఒక్కసారి మోగిస్తే 3 నిమిషాల పాటు దీని త్వరంగాలు ప్రయాణిస్తూనే ఉంటాయని చెప్తున్నారు. దర్శనం అయిపోయింది. తదుపరి కార్యక్రమం కొబ్బరికాయలు కొట్టడమే కదండి. ఈ గుడి నిర్మించడానికి వాళ్ళకి 7 సంవత్సరాల సమయం పట్టిందంట. బాబా, చూసారు కదా ఈ పబ్లిక్ ని, ఎంతమంది ఉన్నారో. సండే కదా, సండే ప్రభావం ఇలానే ఉంటుంది. ఇది దీపాలు ముట్టించడానికి నిర్మించారండి. ఏదైతే మనకు కనిపిస్తుందో అదేనండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇది ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయణుడిగా చెప్తున్నారు. అదేవిధంగా నేపాల్ తర్వాత ఇక్కడ మాత్రమే కనిపిస్తున్నాడని, దీని బరువు 2500 కేజీలని చెప్పారండి. అదేవిధంగా చూసినట్లయితే ఈ కోనేరు 4 మూలల్లోనూ 4 మండపాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే గుడి మొత్తం ఒకవైపు, ఈ ఒక్కటి ఒకవైపు అనేలాగా అనిపించింది. ఎందుకంటే గుడి మొత్తం తిరిగాక ఫైనల్ గా ఇక్కడికి వచ్చాక ఎంత ఆహ్లాదంగా, ఎంత సేద తీరుతున్నామంటే ఆ వాటర్ని చూస్తూ, నారాయణని చూస్తూ ఎంత ఆహ్లాదం అనిపిస్తుందో. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ నీరు, మధ్యలో శేషశయనుడు. చూడడానికి వినడానికి ఎంత బాగా ఉంటుందో. చివరగా మనకు లక్ష్మీ నరసింహస్వామి అవతారం దర్శనమిస్తారండి. ప్రతి గుడికి చాలా పేరు వచ్చేది లడ్డు పులిహోర తోటి ఉంది. అందుకనేమో లడ్డు 50 రూపీస్, పులిహోర 20 రూపీస్ గా నిర్ణయించారు. అదేవిధంగా దర్శనం అనంతరం తిరుమలలో లాగే మనం విమానం వెంకటేశ్వర స్వామిని చూడొచ్చండి. ఎవరైనా గుడికొచ్చాక భోజనం చేయకుండా వెళ్తే ఎలాగండి? అందుకే ప్రతిరోజు ఇక్కడ 1 గంట తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది.
సో భోజనం చేసి కంపల్సరీ వెళ్ళాలి కదా.